మాధవ్, కొంపలు మునిగిపోతున్నారా? ఆ కీర్తిని ఎవరో ఎత్తుకెళ్ళిపోతున్నారా? డాక్టర్ వెళ్దామా? ఓకే డాక్టర్. హార్ట్ సర్జరీ పేషెంట్ గురించి డాక్టర్ రమణ ఢిల్లీ నుండి బయలుదేరారు. ఓకే 100% మనం ఈ సర్జరీ సక్సెస్ చేసి తీరాలి. ఓకే డాక్టర్. మార్నింగ్ డాక్టర్, హౌ ఆర్ యూ? ఫైన్ రఘు, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఏంటి సడన్ గా ఇలా? డాక్టర్, హీస్ మై ఫ్రెండ్ యశ్వంత్. హలో. హలో, నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. డాక్టర్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఓకే, 2 minutes లో బయలుదేరదాం మనం. ఓకే డాక్టర్. ప్లీజ్ కమ్. చెప్పండి రఘు, దేని గురించి వచ్చారు? డాక్టర్, లాస్ట్ టైం నేను ఒక పేషెంట్ కి బ్లడ్ డొనేట్ చేశాను. ఆ రోజు మీరు సమయానికి వచ్చి బ్లడ్ ఇచ్చారు. థ్యాంక్ యూ. డాక్టర్, అర్చన ఎక్కడుంది? అర్చనకి ఏమైంది డాక్టర్? అసలు బ్లడ్ ఇవ్వడం ఏంటి డాక్టర్? మీరు అర్చన నాకు ప్రాణం డాక్టర్. మేమిద్దరం లండన్ లో ప్రేమించుకున్నాం. తను సడన్ గా చెప్ప పెట్టకుండా ఇండియాకు వచ్చేసింది. నా అర్చన ఎలా ఉంది డాక్టర్? సారీ, అర్చన అనే అమ్మాయి ఎవరో నాకు తెలీదు. చూడండి డాక్టర్, తనే అర్చన. తను ఎప్పుడు మీ హాస్పిటల్లో చూడలేదా? నో, ఈ అమ్మాయిని ఎప్పుడూ నేను చూడలేదు. లేదు డాక్టర్, నేను ఈ అమ్మాయిని మీ హాస్పిటల్లోనే చూశాను. తన కోసం నా దగ్గర మీరు బ్లడ్ కూడా తీసుకున్నారు. మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో మిస్టర్ రఘు? నిజంగా తనెవరో నాకైతే తెలీదు. ఒకవేళ మా హాస్పిటల్ రికార్డ్స్లో ఎవరైనా ఉంటే నేను చూసి చెప్తాను. యాక్చువల్లీ నేను అర్జెంటుగా ఓ సర్జరీ అటెండ్ చేయాలి. ప్లీజ్. సారీ డాక్టర్, నెక్స్ట్ టైం వచ్చి కలుస్తాను. మీ రికార్డ్స్ని మరోసారి చెక్ చేయండి ప్లీజ్. యా షూర్. రే పదరా. డాక్టర్, అర్చన తెలీదని చెప్పారేంటి? యశ్వంత్ గురించి నాకు తెలుసు డాక్టర్. అర్చన చనిపోయిన విషయం తనకు తెలియడం తన లైఫ్కి మంచిది కాదు. రే, నిజంగా తన్ని చూసావా నువ్వు? చూశాన్రా, నాకు బాగా గుర్తుంది. మరి డాక్టర్ ఏంట్రా తెలియదని చెప్తున్నాడు? రే, రికార్డ్స్ లో కూడా చూసి చెప్తానన్నాడు కదా. డాక్టర్ నాకు బాగా తెలుసు, తను చాలా మంచివాడు. ఇక ఈ విషయం నాకు వదిలే. శర్వాణి, 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 శర్వ మాధవ్, ఏం జరిగింది? ఏంటి హడావిడి? నేను నెత్తి నోరు కొట్టుకొని నీకు 1,00,000 సార్లు చెప్పాను, కానీ ఏనా నువ్వు నా మాటలు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. మాధవ్, దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? శర్వాణి, నా వెనకేదో కుట్ర జరుగుతుంది. మాధవ్, ఈ మాట నాకు చాలాసార్లు చెప్పావు. కుట్ర లేదు, కుతంత్రం లేదు. నువ్వు కీర్తి కాంప్రమైజ్ అయ్యారు కదా, ఇంకా దేని గురించి టెన్షన్? నేను కీర్తిని తీసుకెళ్ళింది కాంప్రమైజ్ అయి కాదు, కీర్తి చేత నిజం చెప్పించడానికి. కానీ ఈలోపు కొంపలు మునిగిపోయాయి. మాధవ్, కొంపలు మునిగిపోవడం ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? కీర్తి గురించే శర్వాణి. ఈరోజు మార్నింగ్ కీర్తిని ఎవరో కిడ్నాప్ చేశారు.
కిడ్నాప్ చేయడం ఏంటి మాధవ్? అసలు అంత అవసరం ఎవరికుంటుంది? ఇంతకాలం ఈ కేసులు ఇరికించిన వాళ్ళే ఈ పని చేస్తుంటారు శర్వాణి. ఇప్పుడైనా నన్ను అర్థం చేసుకో. కీర్తి దొరికితే నీకే నిజాలని తెలుస్తాయి. నాకు ఆ కీర్తి కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఏ సంబంధం లేదు. నన్ను నమ్ము శర్వాణి. అంటే కావాలనే ఎవరు ఇదంతా? కమిషనర్ గారు నా మీద నమ్మకంతో సస్పెన్షన్ ఆర్డర్ ఎత్తేశారు. నేను కమిషనర్ గారికి ఇచ్చిన మాటను ప్రూవ్ చేసుకోవాలన్నా, నీ దృష్టిలో నేను నిర్దోషం నిరూపించుకోవాలన్నా మన కీర్తి దొరకాలి. ఇంతకాలం తన వెనక నుండి కథ నడిపిస్తున్నా ఆ దుష్ట శక్తి బయటికి రావాలంటే మనకున్న ఏకైక ఆధారం కీర్తి ఒకటే. ఇప్పుడున్న టెక్నాలజీని అడ్డుపెట్టుకొని కీర్తితో బలమైన ఆధారాలు క్రియేట్ చేసి నా జీవితంతో ఆడుకున్నారు. ఎవరిని వదలదు శర్వాణి. నా కోసం మన డిపార్ట్మెంట్ అంతా అలర్ట్ చేయి. కీర్తి దొరికితే మాధవ్ ఫ్రాడ్ కాదు, జెన్యూన్ పర్సన్ అని నువ్వే నమ్ముతావు. నీ మనసులో నా మీద చిన్న పాజిటివ్ కార్నర్ ఉంటే చాలు, న్యూరల్ హ్యాపీగా బ్రతికేస్తాను. ఐఎమ్ నాట్ ఫ్రాడ్ శర్వాణి, ఐఎమ్ నాట్ ఫ్రాడ్. సురేష్, కీర్తిని ఎవరో కిడ్నాప్ చేశారు. అన్ని స్టేషన్స్ కి అలర్ట్ చేయి. కీర్తి
బిడ్డ. నేనిప్పుడు ఎక్కడున్నాను? హెల్ప్, సంబడి హెల్ప్. ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి ప్లీజ్. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ తలుపు తీయండి. ఎవరైనా ఉన్నారా? భగవంతుడా, నేను చేసిన పాపాలన్నిటినీ ఒప్పుకొని మంచిదానిలో మారిపోదామనుకునే లోపే నాకిలా చేసావేంటి భగవంతుడా? దాహం వేస్తోంది. మంచి నీళ్లు దొరికినా బాగుండు. సెల్ ఫోన్ బ్యాటరీ. సెల్ ఫోన్ క్యాప్ ఇక్కడ పడిందంటే ఫోన్ కూడా ఇక్కడే ఎక్కడ ఉండి ఉంటుంది.
అన్నయ్య ప్లీజ్ ఫోన్ ఆన్ అయ్యేలా చూడు. చెప్పింది అర్థమైందా? ఎప్పటికప్పుడు నాకు అప్డేట్స్ కావాలి. కీర్తి వెనకాల ఎవరో ఉన్నారని మాధవ్ అంటున్నాడు. కీర్తి కడుపులో పెరిగేది మాధవ్ బిడ్డేనని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యారు కదా. కేసు క్లోజ్ చేయాల్సిన టైంలో కీర్తి కిడ్నాప్ అవడం మనకి చాలా హెడేక్స్ కి దారితీస్తుంది. కమిషనర్ గారు మాధవ్ని నమ్మి సస్పెన్షన్ ని ఎత్తివేశారు. కమిషనర్ గారి నమ్మకం నిలబెట్టాలంటే మనం కీర్తిని పట్టుకోవాలి. సురేష్, కీర్తి విషయంలో మన టీం ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా కమిషనర్ గారి ముందు నేను మళ్ళీ తలదించుకోవాల్సి వస్తుంది. ఎలాగైనా సరే కీర్తి ఇప్పుడు కావాలి. మేడం, ఆల్రెడీ స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. కీర్తి ఎక్కడున్నా దొరుకుతుందన్న నమ్మకం ఉంది మేడం. నమ్మకం ఉండడం కాదు సురేష్, కీర్తి చెప్పే నిజాన్ని బట్టే ఇప్పుడు పరిస్థితులు ఆధారపడ్డాయి. నిజానికి అన్నోన్ నెంబర్ ఎవరిదై ఉంటుంది? ఎస్, ఎవరు? చెల్లి, కీర్తి, నాకు అన్యాయం జరిగిపోయింది చెల్లి. ఏం జరిగింది కీర్తి? ఎందుకు ఏడుస్తున్నావు? సురేష్, కాల్ ట్యాప్ చేయమని టెక్నికల్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేయి. కమాన్ క్విక్. ఓకే మేడం. కీర్తి, నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. శర్వాణి, నాకు చాలా భయంగా ఉంది శర్వాణి. నాకు ఆపరేషన్ జరిగిపోయింది శర్వాణి. కీర్తి, ఎక్కడున్నా నువ్వు? నేను ఇప్పుడే బయలుదేరుతాను. చెప్పు. నాకే అర్థం కావట్లేదు. ఇక్కడంతా చీకటిగా ఉంది. నన్ను ఇక్కడ ఒక రూమ్ లో బంధించారు. మేడం, సిగ్నల్స్ ధూల్పేట ఏరియా నుంచి వస్తున్నాయని టెక్నికల్ టీం చెప్తున్నారు. గుడ్. కీర్తి, డోంట్ వరీ, నేనిప్పుడే నీ దగ్గరికి బయలుదేరొస్తున్నాను. ధైర్యంగా ఉండు. సురేష్. థ్యాంక్స్ మృణాలిని గారు. నేను ఆస్ట్రేలియాలో ఉండడం వల్ల సమయానికి నేను రాలేకపోయినా అడగగానే వచ్చి నా తరఫున బెయిల్ ఇప్పించారు. మీ సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. అదేంటి అమృత గారు, మీలాంటి లాయర్ నన్ను హెల్ప్ అడిగిన తర్వాత కూడా నేను చిన్న సాయం చేయకపోతే ఎలా? అది మీ అభిమానం మృణాలిని గారు. ఏదైనా అవసరం ఉంటే నేను మీకు కాల్ చేస్తాను. ఆల్వేస్ వెల్కమ్ అమృత గారు. మీకు ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మీ మృణాలిని ఉందన్న విషయం మర్చిపోకండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మృణాలిని గారు. ఓకే, సీ యూ. ఉంటాను. థ్యాంక్ యూ.
శర్వాణితో మాధవ్ పెళ్లి జరిపిస్తానని మాటిచ్చాను. ఇచ్చిన మాటని ఎలాగైనా కాపాడుకుంటాను. మా శర్వాణిని అమృతను విడగొట్టడానికి రేఖక్క తన శక్తినంతా కూడబెట్టుకొని ట్రై చేస్తుంది. అక్కడ మా గురువు ఆంజనేయ స్వామి రాముడు సీతమ్మను ఒకటి చేస్తే ఇక్కడ ఈ అవతార్ మా అమృతవదిని శర్వాణిని ఒకటి చేస్తాడు. నేనుండగా రేఖక్క పప్పులు ఉడకనివ్వను. ఏ ఆడది గర్భశోకాన్ని తట్టుకోలేదు శర్వాణి. నాకు గర్భశోకాన్ని మిగిల్చిన మాధవ్ని నేనంత ఈజీగా వదిలిపెట్టను.